మన భారతదేశం కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గి ఎన్నో కష్టాలు ఓర్చి మన స్వాతంత్ర సమరయోధులు అందరి కృషి ఫలితమే మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. మనకు ఈ స్వాతంత్రం అంత ఆషామాషిగా రాలేదు. ఎంతో కష్టపడి జైలుకు వెళ్ళి ప్రాణాలను అర్పించి మన అమరయోధులు కృషి ఫలితమే మనకి స్వాతంత్రం. కాబట్టి మనం అందరం కూడా వీరి యొక్క అడుగుజాడల్లో నడచాలని కోరుకుంటున్నాను. అలాగే మనము ఈ పండుగ ప్రతి ఒక్కరూ అంటే జాతి మతాల కుల అతీతులుగా చేసుకునే పండుగ స్వాతంత్ర దినోత్సవం. మనము ప్రతి ఇప్పుడు రైతులు మనకు తిండి పెడుతున్నారు. వాళ్ళకి సంబంధించి మనం ఇప్పుడు వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలము అంటే మన రెవెన్యూ శాఖే చేయాలి. వాళ్ళకి పాస్బుక్లు ఎక్కించడం, భూమి పాస్బుక్లు ఎక్కించడం కానీ, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే మనమే ముందుండి చేయాలి. మన రెవెన్యూ డిపార్ట్మెంటే ఎంతో సహాయం చేయగలదు రైతులకు. కాబట్టి మీరు అందరూ కూడా వాళ్ళని విసుక్కోకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఓపికగా సమాధానం చెప్పడం కానీ, వాళ్ళకి సహాయం చేసి అందరికీ కూడా సహాయం చేసే దాంట్లో ముందుండాలని కోరుకుంటూ నమస్కారం. ఉత్సవాలకు హాజరైన గవర్నమెంట్ గారికి, మా విఆర్ఓస్ విఆర్ఎస్ స్టాఫ్ అందరికీ, మా పోలీస్ మిత్రులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం పొందిన ఈ స్వాతంత్రం అనేది ఎందరో కష్టఫలితంగా ఎందరో వాళ్ళ ప్రాణత్యాగం చేసిన కారణంగా లభించింది. ఇలాంటి స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఎన్నో రోజులు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ దాన్ని పాటించి వాళ్ళ త్యాగ పద్ధతిని పాటిస్తూ మన బాధ్యతలు మన ఉద్యోగ నిర్వహణ సక్రమంగా నిర్వర్తిస్తూ మన స్థాయిలో అది విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, డ్యూటీ కలెక్టర్ వరకు ఎవరైనా కూడా వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే మన దేశాన్ని మనం ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పింది డ్యూటీ ఈజ్ గాడ్ అన్నారు. మన బాధ్యత మనం సక్రమంగా నిర్వహిస్తే ఆ దేవుడికి మనం ఇచ్చే మన సైడ్ నుంచి ఆయనకు చేసే గొప్ప విలువ అన్నమాట. కాబట్టి మన స్థాయిలో మనం ఏం చేయాలో అది కరెక్ట్ చేస్తే మనం అందరికీ మంచి చేసిన వాళ్ళం అవుతాము. ఇన్ ది సేమ్ టైం వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. అటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు కూడా పేరు పేరున నా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం 1947 ఆగస్టు 15వ తారీఖు మనకి స్వతంత్రం లభించింది. అంటే దాదాపు మనం 77 వసంతాలు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం మనం ఈ ఉత్సవాలు ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లోనూ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ, ప్రతి కార్పొరేట్ ఆఫీసుల్లోనూ చేసుకుంటారు. ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే 1947 సంవత్సరంలో జరిగింది. మన స్వతంత్రం వేడుకలు చేసుకోకపోతే స్వతంత్రంలో ప్రాణత్యాగాలు, మానత్యాగాలు, ఎన్నో త్యాగాలు చేసి కొన్ని లక్షల మంది వాళ్ళ యొక్క జీవితాలు అంకితం చేసి సాధిస్తేనే మనకి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం చేసినటువంటి ఫలాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అంటే మనం ఊరికే అనుభవించడంలే, మన పెద్దలు ఎంతోమంది మహానుభావులు చేసిన కృషికి దాదాపు 100 సంవత్సరాలు పోరాడితే కానీ మనకు ఈ స్వతంత్రం రాలే బ్రిటిష్ దగ్గర నుంచి. కాబట్టి ప్రతి సంవత్సరం ఆ స్వతంత్ర దినోత్సవానికి పోరాడినటువంటి ప్రముఖుల గురించి తెలియజేసుకుంటూ మన పెద్దలు ఏ విధంగా పాటుపడినారో వాళ్ళ స్వతంత్ర దేశభక్తిని స్ఫూర్తి తీసుకొని అలా మనం ముందుకు వెళ్ళాలి. అలాగే మనం కూడా స్వతంత్రం వచ్చిందని కానీ విచ్చలవిడిగా లేకుండా స్వతంత్రం వచ్చింది మన దేశానికి క్రమశిక్షణతో పాటుపడి దేశ మనుగడ కోసం, మన కుటుంబ అభివృద్ధి కోసం, మన ఊరి అభివృద్ధి కోసం అందరూ పాటుపడుతూ మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ మరొకసారి స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.